వెల్కమ్ బ్యాక్. సో అక్క మహాదేవి కేవ్స్ నుండి వచ్చిన తర్వాత టైం 1:30 అలా అవుతుందన్నమాట ఆఫ్టర్నూన్. సో వచ్చిన తర్వాత అందరం కొంచెం ఫ్రెష్ అయ్యి చేంజ్ చేసుకొని ఇప్పుడైతే లంచ్ చేయడానికి వెళ్తున్నాము. అందరూ వెళ్ళిపోయారు, నేనే లాస్ట్ ఉన్నాను అనమాట. సో నేను కూడా వెళ్తున్నాను. ఇప్పుడు రెస్ట్ తీసుకొని వెళ్ళకపోతే 2:30 అవుతే మాత్రం డైనింగ్ ఏరియా క్లోజ్ చేస్తారు. సో అందుకనేసి ఫస్ట్ వెళ్ళి తినేసిన తర్వాత ఇంకా చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు అనేసి అందరం వెళ్ళిపోతున్నాము ఫాస్ట్గా. సో లంచ్ ప్లేట్ అయితే చాలా యమ్మీగా కనిపిస్తుంది. వైట్ రైస్ ఉంది, పులిహోర ఉంది, కర్రీ ఉంది, అలాగే పప్పు, పాయసం కూడా చేశారు, చిప్స్ కూడా ఉన్నాయి. సో అందరము తినేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు రూమ్ అనమాట. సో 1 అవర్ అలాగ అందరం రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే గ్యాదరింగ్ అనమాట. అందరము కూర్చున్నాము, సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము. మన బ్యాంక్ ఆంటీ ఉన్నారు కదా, లక్ష్మి ఆంటీ, ఎక్కువ ఫన్ లవింగ్ కదా. సో అందుకనేసి ఇంకా అలా కూర్చొని మాట్లాడటమే కాదు, సాంగ్స్ పెట్టు, డాన్స్ వేద్దాము, ఎంజాయ్ చేద్దాము అని అంటున్నారు. సో అదే నేను ఇక్కడ సాంగ్స్ అన్నీ పెడుతున్నాను. శ్రీశైలంలో ఈరోజు లాస్ట్ డే అనమాట. సో టుమారో అందరం బ్యాక్ టు హైదరాబాద్. సో అందుకనేసి కాసేపు కూర్చుందాం, మాట్లాడదాము, డాన్స్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాము అనేసి టైం స్పెండ్ చేద్దాం అనుకొని ఇక్కడ అలా గ్యాదర్ అయ్యాము అందరము. ఏంటంటే డాన్స్ ఎవరికి రావట్లేదు, అలాగే నేను ఒకదాన్నే వేస్తున్నాను అనమాట. లేదు నేను ఒక్కదానే కాదు, అందరు కలిసి వేద్దాము, అప్పుడే ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. సో డాన్స్ రావాలని ఏం లేదు, ఏదొస్తే అది వేద్దాం అనేసి ఇంకా నేను అందరినీ పిలుస్తున్నాను, ఎవరు రావట్లేదు. 2 days అనుకొని వచ్చాము, కానీ 3 days ఉన్నాము. ఒక డే ఎక్స్టెండ్ చేసుకొని మరి ఉన్నాం అనమాట. సో అందుకని 3 days ఎలా అయిపోయిందో అస్సలు తెలియలేదు. చాలా మంచి మెమొరబుల్ ట్రిప్ అనమాట శ్రీశైలం రావటం. సో అలా కాసేపు డాన్స్లు, సాంగ్స్ అన్నీ పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు 4:35 అలా అవుతుంది, ఎండ్ అయితే ఉంది ఇంకా. సో అలాగే ఇప్పుడు కొంచెం అలా షాపింగ్ చేద్దాము, ఆ తర్వాత మ్యూజియం కూడా చూద్దాం అనేసి మేమందరం మళ్ళీ బయటకు వచ్చేసాము. మేము వచ్చాము శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం మ్యూజియం అనమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం ఇది. సో మ్యూజియం రావడానికి రూమ్ నుండి మేము ఇక్కడ ఆటో తీసుకున్నాము. 20 రూపీస్ పర్ పర్సన్ అనమాట తీసుకున్నారు ఆటో. అలాగే మ్యూజియం లోపలికి వెళ్ళడానికి 10 రూపీస్ ఎంట్రీ ఫీజ్ అనమాట. సో ఇప్పుడైతే మేమందరం లేడీస్ వచ్చేసాము, బాయ్స్ జెంట్స్ ఎవరు రాలేదు, వాళ్ళందరూ వేరే ప్లేస్కి వెళ్తారంట ఏదో. సో వాళ్ళు అక్కడ రూమ్లోనే ఉన్నారు. మేమందరం లేడీస్ అయితే వచ్చేసాము, లేడీస్ గ్యాంగ్. సో ఎంట్రీలోనే ఇక్కడ మనకి మ్యూజియం ఎంత బాగుందో చూసారు కదా, చాలా బాగుంది. పింక్ కలర్లోని నా డ్రెస్తో కూడా మ్యాచ్ అవుతుంది బిల్డింగ్ కలరు. సో మ్యూజియం వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం శ్రీశైలంలోనే. సో ఎప్పుడైనా మీరు రావాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం శ్రీశైలంలో ఎందుకు కట్టారు అని అంటే దీనికి ఒక స్టోరీ ఉంది, హిస్టరీ ఉందన్నమాట. శివాజీ మహారాజు ఎన్నో ఇయర్స్ ముందు శ్రీశైలం వచ్చారనమాట. సో ఈ ప్లేస్లోనే మన భ్రమరంభ దేవి ఉన్నారు కదా, గాడెసెస్ భ్రమరంభ, శివాజీ మహారాజ్కి ఇక్కడ దర్శనం ఇచ్చారనమాట. సో అది మెయిన్ రీజను. ఆ తర్వాత భ్రమరంభ దేవి ఇక్కడ శివాజీ మహారాజ్కి స్వాడ్ ఉంటుంది కదా, తల్వార్ అంటారు కదా, అది ఫైట్ చేస్తాము. సో అది కూడా అంటే ఇచ్చారనమాట, అంటే తన చేతుల మీద నుండి శివాజీ మహారాజ్కి ఇచ్చారు. సో అందుకనేసి ఈ ప్లేస్ చాలా ఫేమస్. అలాగే ఇక్కడ మ్యూజియం కూడా కట్టారు. ఇక్కడ వాల్స్ అన్నిటికీ ఇలా స్టోరీస్ అన్నీ విత్ ఫొటోస్ పెట్టారు. అందుకే నేను రాలే.
ఏంటంటే మనకన్నిటికీ నవ్వే కదా. యాక్చువల్లీ ఏమైందంటే ఫుల్ వేడి అసలు చెప్పలేమన్నమాట. అంత చెమటలు వచ్చేసాయి లోపల, ఫుల్ స్వెట్టింగ్. సో ఆంటీ ఏంటంటే ఫోటో తీసుకుందాం రా, గ్రూప్ ఫోటో అని అంటే, లేదు ఆంటీ నేను రాను, మీరు అందరు తీసుకోండి, స్వెట్టింగ్ వస్తుంది అస్సలు ఫొటోస్ బాగా రావు అని అంటే, రా అని అన్నారనమాట. నేనైతే వెళ్ళలేదు. ఆ ఫోటోగ్రాఫర్ ఏంటంటే లాస్ట్కి నేను అనుకుందే చెప్పేశారనమాట, కొంచెం స్వెట్టింగ్ వచ్చింది తుడుచుకోండి అనేసి. సో అందుకనేసి నా నవ్వు అయితే వస్తుంది. సో లోపలైతే అంతా చూసేసాము. ఎప్పుడైతే బయటకు వచ్చాము, బయట చూసారు ఎంత బాగుందో లైటింగ్. అంటే చీకటి అయిన తర్వాత లైట్స్ అన్నీ ఆన్ చేశారు. మ్యూజియం చాలా బాగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే 7:30 వరకే ఉంటుంది అనమాట, ఆ తర్వాత క్లోజ్డ్. అందుకనే మన ఒకవేళ రావాలి అనుకుంటే మాత్రం కొంచెం అర్లీగానే రావాలి. సో బయట అయితే లైటింగ్తో చాలా బాగా కనిపిస్తుంది మ్యూజియం అంతా. మ్యూజియం అంతా తిరిగేసి మళ్ళీ వాపస్ రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు టైము 8:30 అవ్వలేదు. కాకపోతే మేమైతే ఇక్కడ కింద వెయిట్ చేస్తున్నాం, ఎందుకనంటే ఇప్పుడు డిన్నర్ టైము. సో 8:30 అలా అవుతే డైనింగ్ ఏరియా ఓపెన్ అవుతుంది. సో అందుకనేసి కాసేపు ఇక్కడ వెయిట్ చేద్దాం, ఒక 10-15 మినిట్స్. ఆ తర్వాత ఇంకా ఏకంగా డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళిపోదాము అనేసి అనుకొని కిందే ఉన్నాము అందరము. సో నేనైతే ఇక్కడ కూర్చున్నాను. కూర్చుంటూ ఇక్కడ నేనేం చూశాను అని అంటే, ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది కదా మేము ఎక్కడ స్టే చేసామో అక్కడ బయట ఫొటోస్ కాదు రాసి ఉన్నాయన్నమాట, ఎవరు కట్టారు డీటెయిల్స్, అంటే ఎవరెవరు వర్క్ చేశారు అనేసి. సడన్లీ నేను చూస్తే ఏంటంటే ఆర్కిటెక్ట్ అని ఉంది. సో ఆర్కిటెక్ట్లోని మాకు కజిన్ ఉంటారు, ఒక అక్క, వాళ్ళ హస్బెండ్ అనమాట ఈ బిల్డింగ్కి ఆర్కిటెక్ట్. అది ఆ విషయం నాకు తెలియదు. సో ఇలా చూస్తుంటే ఏంటి తెలిసిన నేమ్ ఉంది కదా అనేసి డీటెయిల్స్ చూస్తే ఇంకేంటి అతనే అనమాట చేశారు. అంటే ఈ బిల్డింగ్లో లోపల అంతా ఇంటీరియర్స్ ఉన్నాయి కదా. సో మా డిస్టెంట్ కజిన్ వాళ్ళ హస్బెండ్ చేశారు. సో అదే నేను చూస్తుండాలి నేమ్ అయితే. డిన్నర్ అయితే చేసేసాము. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు రూమ్, ఎందుకంటే మళ్ళీ ప్యాకింగ్ అవన్నీ కూడా చేసుకోవాలి. మళ్ళీ మేము టుమారో మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి కదా. కేక్ కటింగ్ అవన్నీ ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ ఏంటంటే అంకల్ ఆంటీ వాళ్ళ డాటరు బర్త్డే అనమాట. అంటే ఇప్పుడు 12 o'clock అవుతుంది. సో షీఈ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. తను అక్కడే ఉంది. మేమైతే వీడియో కాల్లోని తనకి విష్ చేసేసి ఆ తర్వాత కేక్ అన్నీ చూపించేసి, ఇదిగో నీ బర్త్డే కదా కేక్ కట్ చేస్తున్నాము అనేసి ఇదంతా సరదాగా అలా చేసుకుంటున్నాము సెలబ్రేషన్స్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డే అనమాట. నిన్న నైట్ ఇక్కడ అంతా సెలబ్రేషన్ జరిగింది. ఇప్పుడేమో ఖాళీ అయిపోయింది, ఎందుకంటే మేమైతే రూమ్ వ్యాకెట్ చేసేస్తున్నాము. 3 days ఈ రూమ్లో ఉన్నాము. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. సో ఇలాగే జరుగుతుంది. ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఆ రూము అంటే ఆ ఏరియాతో అటాచ్మెంట్ అయిపోతుంది, మళ్ళీ వెళ్ళబుద్ధి కాదు. కానీ ఏం చేస్తామో, వెళ్ళాలి తప్పదు. సో అందరం అయితే ప్యాకింగ్ చేసేసుకొని అందరు రూమ్స్ వ్యాకెట్ చేసుకొని కిందకైతే వచ్చేస్తున్నాము. సో ఇక్కడ నేను మమ్మీ డాడీ అందరము ఇక్కడ రూమ్ వ్యాకెట్ చేసేసి మా లగేజ్ ఉంది కదా, సో అవన్నీ కిందకి తీసుకొని వచ్చేస్తున్నాము. అలాగే అందరూ కూడా కింద జాయిన్ అవుతున్నారు మాకు. సో ఈరోజు మళ్ళీ వాపస్ బ్యాక్ టు హైదరాబాద్ నైట్ కల్లా వెళ్ళిపోతాము. దర్శనాలన్నీ చాలా బాగా జరిగింది శ్రీశైలంలోని. అంకల్ అంతా ఆన్లైన్లోనే బుకింగ్స్ అవన్నీ చేశారు, రూమ్స్ దర్శనం అవన్నీ. కాకపోతే ఏంటంటే ఇక్కడ లోకల్ ఒక అంకల్ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు కార్ పక్కన. సో అంకల్ ఏంటంటే దగ్గరుండి మాకు అన్ని దగ్గరికి తీసుకెళ్ళి దర్శనాలు చక్కగా చేయించి సో అన్నీ తను చూసుకున్నారనమాట. చాలా సాటిస్ఫైడ్ శ్రీశైలం వచ్చిన తర్వాత. ముందు కూడా వచ్చాను కానీ ఈసారి అయితే చాలా ఫుల్ సాటిస్ఫైడ్. నేనైతే ఏంటంటే బాటిల్స్ అవన్నీ వాటర్ అవన్నీ పట్టేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మేము బై రోడ్ వెళ్తాం కదా, సో వాటర్ ఉంటే మంచిది కార్లో అనేసి. సో చాలా మిస్ అయితే అవుతాము ఈ మెమొరబుల్ ట్రిప్ని.
అస్సలు వెళ్ళాలని లేదు. బావుంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ అలా తప్పదు కదా! వెళ్ళాలి. ఎందుకంటే ఈ రొటీన్ అయితే బావుంది. దర్శనాలు చేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి లంచ్, డిన్నర్ చేసేసి ఇంక రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. చాలా బావుంది రొటీన్. కానీ అలా అవ్వదు కదా! సో, చెకౌట్ అన్ని ప్రాసెస్ అంతా చేసేసాము. సో, ఇప్పుడు కార్‌లో కూడా కూర్చుని పోయాము. అక్కడ బైక్ స్టార్ట్ చేస్తున్నారు కదా! ఆ అంకుల్ అనమాట. దగ్గరుండి మాకంతా హెల్ప్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే మా అంకుల్ ఇక్కడ శ్రీశైలంలోనే బ్యాంక్‌లోనే చేశారు. సో, అందుకనేసి అతను అలా తెలుసనమాట. సో, కాంటాక్ట్ అయిన తర్వాత మేము ఇలాగ వస్తున్నాము అనంటే, మీరు రండి సార్ నేనంతా అరేంజ్‌మెంట్ చేసి ఉంచుతాను అనేసి అలా చెప్పారనమాట. సో, ఆ విధంగా వాళ్ళు కాంటాక్ట్‌లో ఉన్నారు. సో, ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో, ఇక్కడైతే ఒక 5 మినిట్స్ ఆగాము. నాగార్జున సాగర్ డ్యామ్ అసల చూడలేదు. అంటే మేము వచ్చాము కదా! ఆ రోజు చీకటి అయిపోయిందనమాట. సో, అందుకనే ఇంకా ఏమీ చూడలేదు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఒకసారి ఒక 5 మినిట్స్ ఆగుదాము. ఎంత బావుందో వ్యూ అనేసి ఇక్కడ ఆగాము. సో, అక్కడ కార్స్ అవన్నీ వెళ్తూ వస్తున్నాయి కదా! సో, అక్కడ నుండే ఇప్పుడు మనం వచ్చామనమాట. మళ్ళీ ఎప్పుడు శ్రీశైలం వస్తామో తెలీదు. అసలు వస్తామో లేదో కూడా తెలీదు. ఎందుకంటే ఈ ప్లాన్ ఏంటంటే అనుకోకుండా జరిగిందనమాట. మ్యారేజ్ ఉండడము, ఆ తర్వాత అందరము మేమొస్తాం మ్యారేజ్‌కి అనేసి అనంటే, ఆ మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఇలాగ అందరం గ్యాదరింగ్ అవుతుంది అనేసి, ఒక ట్రిప్ అవుతుంది అనేసి అంకుల్ అలా ప్లాన్ చేశారు. మ్యారేజ్ కూడా అటెండ్ అవుతాము. ఆ తర్వాత ఇలాగ శ్రీశైలం కూడా వెళ్ళి దర్శనాలు చేసుకుందాం అనేసి ప్లాన్ అంతా అంకుల్ చేశారనమాట. అలా వెళ్తూ 6 అయిపోయింది ఈవినింగ్. ఇక్కడైతే చాయ్ తాగుదాం అనేసి అందరం ఆగాము. సో, నేనైతే పడుకొని లేచాను. పడుకొని పోయాను. ఎందుకంటే చాలా నిద్ర వచ్చింది. సో, ఇక్కడైతే మేము టీ తాగడానికి ఆగాము. నా హెయిర్ చూసారా అసలు ఎలా ఉందో, పిచ్చిదానిలా ఉన్నాను. ఎందుకంటే పడుకొని పోయాను. నేను లాస్ట్ కూర్చున్నాను అనమాట. సో, నాతో ఇంకెవరు కూర్చోలేదు. సో, అందుకనేసి ఇంకా చక్కగా నిద్రపోయాను. సో, ఇప్పుడైతే టీ తాగుతున్నాము. టీ తాగేసి కొంచెం ఫ్రెష్ అయితే అయిపోతాం మళ్ళీ. తర్వాత ఇంకా అలా జర్నీ చేస్తూ 9:30 అలా అవుతుంది. ఇక్కడైతే డిన్నర్ చేసేసి ఇంకా స్టార్ట్ అవుదాం అనేసి అనుకున్నాం. ఎందుకంటే ఇంకా మాకు 1.5 అవర్ అవుతుంది వెళ్ళడానికి. సో, అందుకనేసి ఇంకా ఏకంగా డిన్నర్ చేద్దాం అనేసి రాఘవేంద్ర హోటల్ దగ్గర ఆగాము. డిన్నర్ కూడా చేసి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎంతమంది ఉన్నారో మళ్ళీ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. సో, అందుకనేసి మేమైతే డివైడ్ అయిపోయాము. 2 కార్స్ కదా! సో, డివైడ్ అయిపోయాము. మీరు ఇటు వెళ్ళిపోండి, మేము అటు వెళ్ళిపోతాము అనేసి. ఎందుకంటే మాది వే ఇటు, మీది వే అటు అనేసి అనుకోని. సో, శ్రీశైలం వీడియోస్ ఇక్కడితో ఓవర్ అయిపోతుంది. మళ్ళీ కలుస్తాను కొత్త వీడియోతోని. సో, అప్పటి వరకు ఉంటాను. టాటా బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.